స్టేజ్ డాన్సర్ తను. అప్పుడు తను అటు ఆంధ్ర అటు సైడ్ అంతా అప్పుడు స్టేజ్ షోలు బాగుండేవి కాబట్టి అప్పుడు మా డాడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాను. అమితాబ్ బచ్చన్ మొత్తం అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టైల్ అదే మెయింటైన్ చేశారు. ఆ స్టైల్కి మా మమ్మీ ఫ్లాట్ అయింది. విజయ్ నుంచి లేపుకొచ్చేసారు. అదే తీసుకొచ్చారు. మీ మమ్మీ లేపుకొని వచ్చారా? లవ్ మ్యారేజ్ అసలు చూసారా? నాన్న టీజీ అమ్మ ఏపీ. నాన్న టీజీ అమ్మ ఏపీ. అమ్మే నాన్నని లేపుకొని వచ్చేసారు? లేదు, నానే అమ్మని లేపుకొచ్చేసారు. అంటే తను స్టేజ్ షోకి అక్కడికి వెళ్ళాడు. అక్కడ మా మమ్మీ చూసి మా నాన్న ఫ్లాట్ అయిపోయింది. మా నాన్న తీసుకొచ్చేసారు. ఫ్లాట్ అయిపోతే తీసుకొచ్చేస్తారా? అప్పుడు అలా జరిగేది అప్పట్లో. ఇప్పుడు లేరు. అప్పట్లో ఊరికి 2-3 డాన్లు విలన్లు ఉండేది. కానీ ఇప్పుడు ఇంటింటికి 2 ఉంటున్నారు డాన్లు విలన్లు. అలాగా. అప్పుడు మీ మమ్మీ వాళ్ళు యుద్ధాలు చేశారని ఎప్పుడేం చెప్పారా మీకు? లేదండి, మా నాన్న వాళ్ళే యుద్ధాలు చేసేది భార్యలను. అంటే మీ మమ్మీని కొట్టేవారా? మామూలు కాదు, అవునా? ఉప్పు చాపేసి. లేదు, సీరియస్ చెప్తాను, బట్ మీకు కామెడీ లాగా అనిపిస్తుంది. నేను మాట్లాడడం కామెడీ లాగా ఉంటుంది. ఆవిడ కూడా నవ్వుతున్నారు. నేనేం చేయగలను? కామెడీగానే మాట్లాడుతున్నారు. ఇది సీరియస్ మ్యాటరే, బట్ కామెడీ చెప్తాను. అంటే దాన్ని చెప్పే స్లాంగ్ వేరేలాగా వస్తుందని సింబాలిక్ గా రుద్దుతారు. మొత్తం చేపను రాకినట్టు రాక టార్చర్ చూపించేవాళ్ళు మొత్తం. చూపించేవారు, బట్ అక్కనే లవ్ కూడా ఉంటుంది. సాడిస్టిక్ ప్రేమ. ఆయన లేనప్పుడు హ్యాపీగా ఉండేది, ఆయన వస్తానంటే అబ్బో కొడతారు అని అనికేది అన్నట్టు. అట్లా ఇంకా దాంట్లో ప్రేమ ఎక్కడ ఉందండి? 90కి అమౌంట్ ఇస్తే వంట చేసి ఇచ్చేవాడు అన్నట్టు. ఆయన వంట చేసి పెడతారు? వంట చేసి మా అమ్మకు చెప్తుంది అప్పుడప్పుడు. మీ నాన్న సూపర్ వంట చేసేవాడు, ఏమన్నాడు మంచోడే, తాగుతూనే కొట్టేవాడు. తాగుతూనే కొట్టేవాడు. ఆయన చూసి మీరు బాగా నేర్చుకున్నారు, ఇలా ఉండద్దు, ఇలా కావాలి అని చెప్పేసి. అంతే కదా? ఏదో ఒక విధంగా ఆయన కూడా ఇన్స్పిరేషన్ మీకు. మాకు మా డాడీ ఇన్స్పిరేషన్ మాకు. అంటే తను కరెక్ట్ లేకున్నా కానీ, అంటే తను కరెక్ట్ ఉండేది, బట్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తాగిన తర్వాతనే కొద్దిగా అదన్నట్టు. కానీ మాకు అన్ని మంచిగా చెప్పేది అన్నట్టు. యూట్యూబ్ అనేది చాలా ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ అని అనుకుంటుంటారు అందరూ. నిజంగానే అంత ఈజీ ప్లాట్ఫామ్ అని? ఏముంది, వీడియోస్ చేసి పెడుతుంటారు కదా అని అంటారు. కాదండి, అలా చాలా మంది చేస్తున్నారు, బట్ ఎవరు క్లిక్ కాదు. అంటే మనం ఏది చేసినా కానీ ఆవగించేంత సుడి ఉండాలంటారు కదండి. అది నాకు ఇట్లా వచ్చింది, అట్లా కొద్దిగా ఫేమ్ అయ్యాను. యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి 6 months అవుతుందండి, ఎక్కువ ఏం లేదు. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 years తర్వాత అది కొద్దిగా అదయింది, గెట్టిన్ అయింది. బట్ యూట్యూబ్ మాత్రం 6 months అయింది స్టార్ట్ చేసి. 6 months లోనే 176K ఫాలోవర్స్. అది దాంట్లో 4-5 months నుంచి ఫుల్ వీడియోస్ అసలు చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ ఫుల్ వీడియోస్ లేదండి. అంటే నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటాను. అంటే మా ఛానల్కి ఒక స్క్రిప్ట్ రాశాను, బట్ ఏంటంటే చిన్నగా 30 seconds 1 minute వీడియోకి ప్రీతి మేడం గారు 2 hours టైం తీసుకుంటారు. షార్ట్ ఫిల్మ్ అంటే 15 minutes ఉంటుంది, దానికి 1 month పడుతుంది కావచ్చు. నాకు రెమ్యునేషన్ మాది ఆర్టిస్టులకు అందరికీ అమౌంట్ ఎక్కువైపోతుంది, భయపడి ఇంకా అడిగేస్తాను. అట్లా మీరు నవ్వుతారు ఏంటండి? నేను త్వరగా చేస్తానని చెప్పండి. మీరు చేయదు కాబట్టి చెప్పదు. అలా కాదు, నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాను మిమ్మల్ని? మరి ఎందుకంత సైలెంట్గా ఉంటున్నారు మీరు? నేనేం చెప్పానండి, తను ఫస్ట్ నుంచి అంతెందుకు మీరు ఇంత నిమ్మలంగా మాట్లాడినా నవ్వుతుంది. ఇంటికాడ మా అమ్మాయి తిడుతుంది, అయినా ఇంతే. నాన్ స్టాప్ పొద్దు నుంచి సాయంత్రం వరకు వేస్తుంటది. ప్రీతి పొద్దున్న లేవాలి, రావాలి, బట్టలు ఉండి అది చేస్తుంటది. బట్ తను ఎలా అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూడ్స్ అండి, గూడ్స్ ఎంత స్లోగా వెళ్తుందండి, ఆ టైప్లో ఈమె వర్క్ కూడా అలాగే స్లో ఉంటుంది. డైలాగ్ ఎలా స్లోగా ఉంటుందో వర్క్ కూడా అలాగే స్లోగా ఉంటుంది అన్నట్టు. మా మమ్మీ ఎలాగంటే ఫాస్ట్ ఎక్స్ప్రెస్, రాజధాని ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలా చేయాలని మా మమ్మీ అంటది. తను గూడ్స్. అయినా కూడా ఎంత మాట్లాడినా ఎవరేమన్నా నవ్వుకుంటూ అలాగే నవ్వుకుంటూ చేసుకుంటూ పోతుంది తప్పించి ఏమంది. బాబా, అసలు అదృష్టం ఉండాలి మీకు మీ ఇంటికి అట్లా రావాలంటే. అదే ఆమె తనే 16 ఒక్క పొద్దులు చేస్తారు, నేను 16 ఒక్క పొద్దులు చేస్తే వచ్చారు. ఇది రెండోసారి మీరు చెప్పుకోవడం. అంటే తనకు నేను దొరకడం అదృష్టం అన్నట్టు. ఇప్పుడు తనకు నేను దొరకడం ద్వారానే ఇవాళ మన ఛానల్కు ఇంటర్వ్యూకి వచ్చాను.
నేను దొరకకపోతే ఎక్కడో తోముకుంటూ పిండుకుంటూ ఉండేది. ఫేమ్ అయింది కదండి ఇప్పుడు కొద్దిగా. ప్రీతి అంటే కొద్దిగా ఫేమ్, నాకన్నా ఎక్కువ ఫేమ్ అయింది. ప్రీతి గారి వల్ల మీరు ఫేమ్ అయ్యారేమో కదా. లేదు, నన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా తనకు నేను దొరకడం ద్వారా తను ఫేమ్ అయింది. నాకు అర్థమవుతుంది, మీ ఫ్యూచర్ అర్థమవుతుంది కామెంట్స్ లో. ఇంటర్వ్యూ కింద కూడా కామెంట్స్ లో మీ ఫ్యూచర్ కనిపిస్తుంది. చెప్తున్నాను కదా. మీ అమ్మగారు ఏమనరా అంటే ఎందుకు కోడలతో వీడియోస్ చేపిస్తున్నావు? సపోర్ట్ చేస్తుంది, చేయమంటది. ఇంకా తననే ఇంక చేయి, వాడు ఆ పని ఈ పని చేసుకుంటూ వస్తారు కదా, వానికి సపోర్ట్ చేయి. తను ఒక్కోసారి సపోర్ట్ చేయదు, నేను ఒకటి పిలిస్తే తను ఒకటి చేస్తుంటది. సపోర్ట్ చేయి ఎందుకు వానికి, వాడు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా గెటిన్ అవుతున్నాడు కదా. చెప్పాను కదా మీకు 2.5 నుంచి బ్రదర్ నడిపిస్తాం మనం. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకొద్దిగా మనకు ఫైనాన్షియల్ గా కొద్దిగా సెట్ అయితే. ఫుల్ వీడియోస్ కి మనీ వస్తుంది, షార్ట్స్ కి అసలు ఏం రావు కదా. మీరు ఎక్కువ షార్ట్సే పెడుతున్నారు. షార్ట్స్ కి వస్తున్నాయి నాకు. పర్లేదా? పర్లేదండి. ఎంత సంపాదిస్తారు ఒక మంత్ కి యూట్యూబ్ నుంచి? నాకు యూట్యూబ్ ఫేస్బుక్ కలిపి 25,000 దాకా వస్తున్నాయి. అంతేనా? సరిపోతుందా? ఏముందండి, సరిపోతుంది. ఫేస్బుక్ లో నుంచి, యూట్యూబ్ లో నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి రాదా మీకు? అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మనం ప్రమోషన్స్ చేస్తే వస్తాయండి. అంటే ప్రమోషన్స్ కూడా చాలా వస్తున్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు నేను కంటిన్యూ ప్రమోషన్ చేస్తే నేను వీళ్ళ ఫాలోవర్స్ దృష్టిలో నెగిటివ్ వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని నేను మంత్లీ ఒక 5, అంటే వాళ్ళ కొరకు నా కొరకు 2 ఆలోచిస్తున్నాను. నేను మంత్లీ ఒక 5 వీడియోస్ కన్నా ఎక్కువ ప్రమోషన్ చేద్దాన్ని ఫిక్స్ అయిపోయినా. అది ఏదైనా కానీ అంటే దాంట్లో కూడా వాళ్ళకి యూజ్ అయ్యేదే, యూజ్ కాంది ఫ్రాడ్ అవి కాకుండా షాప్ పర్పస్ లేదన్నా నచ్చితే వెళ్ళి కొనుక్కుంటారు, లేకుంటే లేదు. అలాంటి ఒక 5 ప్రమోషన్లు మంత్లీ ఒకటి, అవి 5 కన్నా ఎక్కువ పెట్టొద్దని ఫిక్స్ అయిపోయాను. ఊకే కంటిన్యూ ప్రమోషన్ చేస్తే పైసలకి పడ్డాడు, వీళ్ళది అయిపోయింది అని నెగిటివ్ వస్తుంది, మనకు అన్ఫాలో కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అట్లా మీకు పేరు కావాలి. నాకు పేరు కావాలి, పైసా కాదు. పైసా ఆటోమేటిక్ పేరు వస్తే పైసా వచ్చేసి ఫస్ట్ పేరు కావాలి. అంతేనా? అదే అప్పుడు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి అన్నారు కదా, అయినా కూడా డబ్బుల కోసం వెనకబడట్లేదు? లేదు, చాలా వస్తున్నాయి ప్రమోషన్స్. చేస్తే డైలీ 1 ఉంది ప్రమోషన్, డైలీ 2 ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏవి చేయట్లేదు, తక్కువ. నెలకు 5 ఫిక్స్ అయిపోయాను. 5 షాప్స్ పర్పస్ లో ఏదైనా యూజ్ అయ్యి చేద్దాం, లేకుంటే లేదని అట్లా. కానీ నిజంగా డబ్బులు మన దగ్గర వస్తున్నాయి అంటే కూడా దాన్ని ఆపేసి ఇదే కంటిన్యూ చేయడం చాలా కష్టం తెలుసా? కొద్దిగా కష్టమేనండి. అందరు అంటున్నారు ఏం కాదు చేయి గాడిపు వచ్చినప్పుడే అన్నట్టు ఆ టైప్ లో కూడా చెప్తున్నారు. కానీ అలా వద్దు, మనకు వద్దు. మనకు పేరు వస్తే చాలు, తర్వాత ఇన్కమ్ ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు సినిమాల్లోకి లేకపోతే ఆర్టిస్ట్ గా వెళ్ళాలని? సినిమాలోకి వెళ్ళాలని ఏం లేదండి. ఆల్రెడీ 3 సినిమాలు చేశాను. అది నేను చెప్పుకుంటే మీకు తెలుస్తుంది తప్పించలేమంటే. ఇప్పుడు ఇన్స్టా ఇది చేయడం ద్వారా చాలా మందికి తెలిసిపోయాను ఆల్రెడీ. మళ్ళీ నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను కంటిన్యూగా. అది సరిపోతుంది, సినిమాలు అవసరం లేదు. బట్ ఏంటంటే నాకు ఇంకో 1 year కష్టం ఉంటుంది, 15 months. దాని తర్వాత నాకు ఇదే ఎక్కువైపోతుంది. కాన్ఫిడెన్స్ ఉంది మీకు? ఒక 15, దాని తర్వాత ప్రమోషన్స్ కూడా చేయండి. నార్మల్ నాకు యూట్యూబ్లో చేయడానికి సరిపోతుంది, నాకు ఎక్కువ అవసరం. అంటే మనకు ఎలాంటి ఏం లేదు కాబట్టి మనం అడిషనల్గా ఇప్పుడు పిల్లల కోసం సంపాదించాలి, పెట్టాలి, వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలంటే ఉన్నది 2 కొడుకులు, వాళ్ళకి సంపాదించి పెడితే వాడు నన్ను మళ్ళీ పెద్దగా అయిన తర్వాత లేవో తెలుసు. కొడుకులు అంటే తెలుసు కదండి, నెగిటివ్, వాళ్ళ విషయంలో నెగిటివ్ ఉంటాను అన్న. అందుకే వాడే సంపాదించుకోవాలి, వాడి కట్టుకోవాలని ఒక ఆలోచన అంతే. అయ్యో, మా నాన్న మాకు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ స్థలం ఇచ్చిపోయారు. దాన్ని మేము డెవలప్ చేసుకున్నాం, వాళ్ళు కూడా అలాగే డెవలప్ చేసుకున్నారు. మీరు కూడా ఒక స్థలం ఇస్తారా? అంతేనా? కొన్ని పెట్టేసాము ఆల్రెడీ కొని పెట్టేశారా? అది కూడా నేను మా బ్రదర్ ఇద్దరు కలిసి కొన్నాము. దాంట్లో కూడా మా బ్రదర్ ఏమన్నారంటే అది నీ పేరు మీద రాయించుకోరా, నా పేరు అవసరం లేదని. ఇద్దరు పేరు మీద చెప్పిద్దాం అంటే వద్దు, నీ పేరు మీద ఉండని అన్నాడు. నిజమైన రామలక్ష్మణులు అయితే మీరిద్దరు. అంటే రాముడు కోసం అట్లా వెంబడి వచ్చేసే లక్ష్మణుడు మాట జవదాటని రాముడు అన్నట్టు. వాడే నా హీరో ఫస్ట్.